హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు ఆకుమల్ల గ్రామం, సంజామల మండలం, ఇది నంద్యాల జిల్లా. అయితే రైతన్న పేరు వచ్చేసి మీ పేరున నూరన్న అన్న మిరప తోటలో ఉన్నాం. ఎన్ని ఎకరాలు వేస్తా ఉన్నారన్న మిరప? సూపర్ 10 2.5. సూపర్ 10 2.5. ఇది వచ్చేసి ఏది రకం? ఇది కుబేరా అనేది కలర్స్ కంపెనీ వాళ్ళది కుబేరా. ఇది ఎకరన్నర. అయితే మీరు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ త్రిగుణాస్త్ర గానీ అక్కడ కనిపిస్తున్న మెటాఎక్స్ గానీ 2000 అంటే 2 సార్లు స్ప్రే చేసి ఇది త్రిగుణాస్త్ర ఒకసారి చేసుకున్నారు. అయితే ఈ రెండు ప్రోడక్ట్లు వాడక ముందు మీ తోటల పరిస్థితి వేరు, ఎట్లా ఉండేది, ఇప్పుడు వాడుకున్న తర్వాత ఎట్లా ఉంది? బ్లాక్ ట్రిప్స్, ఎర్రనల్లి అన్ని క్లియర్ అయిపోయినాయి. త్రిగుణాస్త్ర కొట్టినా కూడా బ్లాక్ ట్రిప్స్ కౌట్లు బాగుంది. అంటే గ్రోత్ బాగా బాగుంది, కౌట్లు కూడా బాగుంది ఈ వేళ. ఓకే గ్రోత్ కౌట్లు అంటేనే గ్రోత్. ఇందాక మేము కూడా ఎక్కడికి ఏదైనా అది సంగపట్నం పోయినాం, మీ దగ్గర అంతా కౌట్లు అంటున్నారు. గ్రోత్ ను కూడా మా సైడ్ చిగుర్లు ఇట్లా ఈ త్రిగుణాస్త్ర కొట్టలాగా ఈ చిగుర్లు వచ్చాయి ఇట్లా. ఓకే, మెటాఎక్స్ 2 సార్లు కొట్టడానికి కారణం ఏమి? మాకు అప్పుడు చెట్టు నిలబడిపోయింది. అది ఇట్లా చిన్న ఈ ఎర్రకాయలు కూడా అప్పుడు ఆల్రెడీ పండు కాసిపోయింది కొట్లాగా ఈ కాయలు పడినాయి. మళ్ళీ ఈ కాయలలో ఇప్పుడు పైన వచ్చిన కాపులు అంటారు మీరు 2 సార్లు కొట్టుకున్నారు. మంచి కాపు కూడా బాగానే ఉంది. ఇదండి మామూలుగా ఎట్లా ఉందంటే చూడండి ఒకసారి, ముందుకు రాను ఒకసారి చూపినా. ఎంత కాయింది చూడండి, కాపు లేదండి గులేదు. మంచి సైజు కూడా మంచి క్వాలిటీ బాగానే ఉంది, వెరైటీ కూడా. అయితే ఈ ప్రొడక్ట్లు వచ్చేసి రైతులు కొట్టుకోవడానికి మేజర్ గా దేనికి పనిచేస్తాయి చెప్పండి? బ్లాక్ ట్రిప్స్, ఎర్రనల్లికి మేజర్ అయితే బాగా పనిచేస్తుంది. పూత కూడా మొగ్గ రాలిపోతుందా? కింది పోతే పై ముడత పోతుంది, కానీ మొగ్గ కూడా రాలేదు. మొగ్గ కూడా రాలేదు, బాగుంది. సెట్ అయితే పూత కూడా ఎక్కువ. ఇంకొక విషయం అండి, ఈ రైతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా పెట్టా, సొంతంగా వీడియో తీసి కూడా పంపించాడు. ఆ రైతనే పంపించినది కూడా. ఆయన వీడియో దాదాపు 2 సార్లు కొట్టాడు. కొట్టిన తర్వాత అంటే ఫస్ట్ మొదట వీడియో తీసి పంపించినప్పుడు మనం వీడియో పెట్టాం, రెండోసారి వీడియో తీయలేదు. ఇప్పుడు మళ్ళీ త్రిగుణాస్త్ర కొట్టినప్పుడు మేమే డైరెక్ట్గా అయితే రావడం జరిగింది. అదొకసారి కొట్టి ఇది దీనికి దానికి గ్యాప్ 15 రోజుల గ్యాప్లో 2 స్ప్రేలు చేసుకున్నాడు. మొత్తానికి అయితే ఇంకొకటి, ఈ ప్రొడక్ట్లు కొట్టిన తర్వాత ఎన్ని రోజుల వరకు రిజల్ట్ కనిపిస్తా ఉన్నాయి? 3 డేస్ నుంచి వారం వరకు రిజల్ట్ ఉంది. 3 డేస్ నుంచి 10 రోజుల వరకు రిజల్ట్ ఉంది. మేము 10 రోజుల వరకు ఏం స్ప్రే చేయలేదు. బాగుంది తోట, బాగుంది. తర్వాత మళ్ళీ ప్లస్ మన పోలీసు మనం ఏదైనా ఈ మందు మంచి కంపెనీ మందులు కొట్టుకున్నా కానీ మనం వారం కొట్టుకోవాల్సిందే. కానీ ఈ మందులు కొట్టినా మేము 10 రోజుల వరకు ఉన్నాము. 10 రోజుల తర్వాత నీళ్ళు కట్టి స్ప్రే చేసాం. ఓకే నిజంగానే 10 రోజులు ఉన్నాము. మనస్ఫూర్తిగానే చెప్పండి. మనస్ఫూర్తిగా చెప్పాము. ఏం లేదు, మేము రైతులు ఉన్న పరిస్థితుల్లో మిరపలు 10 రోజులు నిలబడ్డా మేము ఉన్నాం. గణనీయం. ఎందుకంటే చాలా ఇప్పుడు పెట్టుబడి పెట్టుకుని మాకేం వేస్ట్ కదన్నా. బాగానప్పుడు ఎందుకు పెట్టుబడి పెట్టుకోవాలి? బాగాలేనప్పుడు అయితే పెట్టుకోవాలి. బాగాలేనప్పుడు పెట్టుబడి పెట్టుకుని వేస్ట్ కదా. బాగుంది, మాకు పెట్టుకున్నాం. ఓకే ఇప్పుడు మెటాఎక్స్ సూపర్, త్రిగుణాస్త్ర సూపర్ అయినా అది కూడా ఏమైనా డౌన్ ఉందా? ఏం లేదు. త్రిగుణాస్త్ర ఒకటి అలాగే ఈ వేళ మాకు జులుకులు, మంచి పూతలు, మంచి కాపులు, మంచి పిందెలు కనిపిస్తున్నాయండి. చూడండి ఒకసారి, మంచి పూత పిందె కూడా తోట మొత్తం చూపిన పూతలు బాగానే కనిపిస్తున్నాయండి. సాయంత్రం పూటనే మనం ఈ గ్రామంలోకి రావడం జరిగింది. ఎక్సలెంట్ పూత రావడం, మంచి గ్రోత్, స్టెప్పింగ్ కూడా కనిపిస్తుంది. ఎక్కడైనా చూసుకోండి, మీకు ఎక్కడో ఒక చోట వచ్చి ఆగిపోవడం కాదు. ఎక్సలెంట్ గా అంటే చాలా నీట్ గా ఉంది తోట కూడా. ఇటు చూపినా. మొత్తానికి మీరు గమనించారు కదండి, ఇప్పుడు చుట్టూ కూడా పూత మీరు గమనిస్తా ఉన్నది. అంతా చాలా ఆరోగ్యమైన మొక్క. ప్లస్ నల్ల తామర క్లీన్ అవుతుందా? మొత్తానికి అయితే కాప్ సెట్ అవుతుందా? మెటాఎక్స్ అయితే దోమ కూడా మంచి పూత ఎట్లా వస్తుంది దానికి? మల్లెపూల తోట వచ్చింది. పూత బాగా వస్తుంది. ఏ మందు వేయలేదన్నా మేమైతే. ఓన్లీ ఒక పోలీసు మెటాఎక్స్ కొట్టాం. మామూలుగా అయితేనా ఈ ఏదైతే ఉందో పూత మందులు ఏం కొట్టలేదు మీరు? ఏం కొట్టలేదు, ఎటువంటిది కొట్టలేదు. అంటే ప్రతి రైతుకు చెప్పొచ్చునా? చెప్పండి, దానికైతే ఇబ్బంది లేదు, చెప్పొచ్చునా? వినండి ఒకసారి. కొట్టలేదు అంటున్నాడు, 2 సార్లు దాన్ని కొట్టుకున్నా అంటున్నాడు. ఏదంటే రైతు అన్న దగ్గర మినిమం 10 రోజులు గ్యాప్, నేను పని చేసిన దాన్ని పెట్టుబడి ఎందుకు పెట్టుకోవాలనే మాటలు కూడా మనం వింటా ఉన్నాం రైతన్న దగ్గర నుంచి. కానీ మేము నా పూత మంది అయితే వేరే దాంట్లో స్ప్రే చేసి కొట్టాము. దీంట్లో అయితే పూత మందు కొట్టి మేము 10 రోజుల వరకు పూత మంది అయితే కొట్టలేదు. దీంట్లోనే వచ్చింది మాకైతే. తర్వాత నిదానంగా న్యూట్రిన్ చేసి పూత పింజ రాలుకోకుండా మళ్ళీ వేసుకున్నాం. దీంట్లో అయితే బాగానే రిజల్ట్. మీరు ఎవరైనా కొట్టారా? బాగుందా నీ దాంట్లో కూడా? ఏమేం కొట్టావు నువ్వు? దీన్ని కొట్టలేదా? మెటాఎక్స్ కొట్టావు. 7 సార్లు కొట్టావు దాన్ని? 1 టైం కొట్టారు. ఎట్లా ఉంది రిజల్ట్? క్లీన్ అయిందా? ఇప్పుడు మీ తోట ఎక్కడ ఉండేది? అవునవునులే. అంతే, ఇప్పుడు ఆయన మెటాఎక్స్ కొడితేనే మీ ఊర్లో కొట్టినారు. అంతే. ఎక్కడ మీ తోట? ఎక్కడ నీ తోట? ఎక్కడ? వెళ్దాం అక్కడ కూడా వెళ్దాం. ఏముంది, మెటాఎక్స్ కొట్టే ఎన్ని రోజులు అయింది? లేట్ అయిపోయింది. అయితే 10-15 రోజులు అంటే మళ్ళీ ఏం కొట్టావా? ఏమన్నా కొట్టలేదు ఇంకా? మళ్ళీ మన ఊరికి అవి
వేరే మందులు కొట్టావు ఏముందులే ఆల్రెడీ స్ప్రేయింగ్ అయితే చేసినాం మళ్ళీ మెటాక్స్ బాగుంది కదా రిజల్ట్ మీరేమన్నా కొట్టారా ఇవేనా మీరు ఇచ్చినారంటే అంటే మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు మీ దగ్గర నుండి బుకింగ్ చేసుకున్నాం మేమైతే నిన్ను ఇన్స్టాగ్రామ్ లో చూసినదే నేనైతే కొత్త కంటే ఏం చేయలేదు ఇన్స్టాగ్రామ్ చూసి చూసాను అంతే కొట్టారన్నా మీరు కూడా ఇప్పుడు అన్న అయితే మీరు 2 సార్లు కొట్టాడని చెప్పారు గుర్తులేదా డబ్బాలన్నా ఆడే ఉన్నాయంటే ఆయన తోటలోకి వెళ్ళి చూపిద్దామండి డబ్బాలు ఆడనే ఉన్నాయంటున్నాడు అంతే ఏమనేది కూడా ఆయన దగ్గర కూడా అడిగి తెలుసుకుందాం మొత్తానికి అయితే బాగుంది కదా నువ్వు మాకైతే బాగుంది హ్యాపీనే కదా మేమైతే రైతులకు చెప్పొచ్చు కదా మెయిన్లీ ఈ ఖర్చుకు అందరు ఎకరాకు 3,000 4,000 పెడతారు కాబట్టి ఈ 1,500 ఎకరాకు పెట్టినందుకైతే మాకు ఇదేమో 1,500 ఇదేమో 1,600 రైతుకి ఇస్తే ఆనందమే రిజల్ట్ ఎన్ని రోజులు పట్టుకుంటున్నాయి రిజల్ట్ మటుకు 8 రోజుల నుంచి 10 రోజుల వరకు ఉంది మంచిగా హ్యాపీగా 8 రోజులు ఉన్నా మంచిదే 8 రోజులు ఉన్నా చాలా ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్లు కొడితే ఏం జరుగుతుంది 3 రోజులకు రిజల్ట్ స్టార్ట్ అయ్యి 6 రోజుల కల్లా ఎత్తిపోతుంది కొందరు ఇప్పుడు ఈ రోజు కొడతామంటే 4వ రోజు మళ్ళీ స్ప్రేయింగ్ చేస్తాం అలా తగ్గలేదు అది మాకైతే 8 రోజులకైతే పని చేయడమే 4 రోజుల నుంచి స్టార్ట్ స్లోగా నిదానంగా పని చేసుకుంటే వెళ్ళిపోతుంది అది కూడా 8-10 రోజుల వరకు పని చేయడం ఒకటి మంచి విషయమే కదా ఇదండి మనకు మంచి పూత ఖాతా మంచిగా కనిపిస్తుంది ప్రతి రైతును కూడా ధైర్యంగా వాడుకోండి ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ